మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు బుక్ అయింది. మామూలు కేసు కాదది. హత్యాయత్నం. వైసీపీ మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్ పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు. జగన్తో పాటు ఐపీఎస్ అధికారులపైన కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్, ఐపీసీ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామ ఫిర్యాదు సారాంశం. తన హత్యకు కుట్ర చేశారని కూడా చెప్పారు. జగన్తో పాటు అప్పటి సిఐడి, డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారైనా తనను కస్టడీకి తీసుకున్న సమయంలో దాడి చేశారని ఆరోపించారు. 2021 మే 14న హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇప్పుడు నివేదికలిచ్చారని కంప్లైంట్ చేశారు. దీంతో మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ ను A1 గా, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ సిఎస్ఆర్ ఆంజనేయులను A2 గా, మాజీ సీఎం జగన్ ను A3 గా చేర్చి కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ ను A4 గా, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని A5 గా చేర్చుతూ కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508-34 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్తో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు తరువాత నాటి సీఎం జగన్ వైసీపీకి దూరమయ్యారు. తనదైన శైలిలో అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. హైదరాబాద్ నుంచి రఘురామను గుంటూరుకు తీసుకెళ్లారు. ఆ రాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా తనను భయాందోళనకు గురిచేశారని రఘురామ అనేక సార్లు ప్రస్తావించారు. తనను చితక్కొట్టారని, ఆ దృశ్యాలను జగన్కు లైవ్లో చూపించారని రఘురామ ఆరోపిస్తున్నారు. జగన్పై కేసు నమోదుపై బిగ్ టీవీతో ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామరాజు. కుట్రపూరితంగానే తనపై నాడు దాడి చేశారని, అరెస్టుకు ముందు సీసీ కెమెరాలను తొలగించారని చెప్పారు. తనకు హార్ట్ సర్జరీ జరిగిందని తెలిసి ఛాతీపై కూర్చొని చంపేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు నమోదుతో న్యాయమే గెలిచిందని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే రఘురామరాజు అన్నారు. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు కాస్త ఆలస్యంగా అయినా శిక్షించబడతారు అనేదే ముందు నుంచి కూడా నా ప్రగాఢ విశ్వాసం. మరి ఇవాళ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. చాలా క్లియర్గా గుంటూరు వాళ్ళ రిపోర్ట్లు ఎలాగ మ్యానిపులేట్ చేయాలని చూశారు. ఆ ప్రభావతి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళి ఎలా మేనేజ్ చేయాలని చూశాడు. ఇదంతా కూడా చాలామంది సాక్షులు ఉన్నారు. ఆ సాక్షులు చెప్పేస్తారు. ఆ సాక్షులు అందరూ నాతో టచ్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారింది, నిజమైన స్వచ్ఛమైన పరిపాలన వచ్చింది అనే నమ్మకంతో ఇప్పుడున్న పోలీసులు అంటే ఏముంది, అది పెద్దవాళ్ళ చేతిలో పావులు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయించాడు, వీళ్ళు రూల్స్ వైలేట్ చేసి నానా ఏదో పనులు చేశారు. నానా గడ్డి తినటం కోసం ఎవరికా డీజీపీ అయిపోదాం అనుకున్నారు, దొరికేశారు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని నాకు అనిపించి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. నేను అన్నీ ఇస్తాను వాళ్ళకి అని పిలిచినప్పుడు వెళ్ళి ఎవిడెన్స్లు అన్నీ ఇస్తాను. డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే నా పరిపూర్ణ విశ్వాసం. తనపై కేసు నమోదు చేయడంపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలు, మీ విఘ్నతకే వదిలేస్తున్నారంటూ సునీల్ రియాక్ట్ అయ్యారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురిచేయటం వంటి అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లను ఈ కేసులో పెట్టారు. వీటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.